దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం తెలంగాణ జీనోమ్ వ్యాలీ నుంచే వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో కూడా ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు తయారై ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యాయని గుర్తు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయాలజిక్స్ కొత్త యూనిట్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం పరిశ్రమల ప్రాధాన్యతపై మాట్లాడారు. జీనోమ్ వ్యాలీ తెలంగాణకి గుర్తింపు తెచ్చింది అని రేవంత్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న లక్ష్యానికి తెలంగాణ తన వంతు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. పరిశ్రమల కోసం మెరుగైన పాలసీలు ప్రభుత్వాలు మారినా పరిశ్రమల ఏర్పాటులో ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా పాలసీలను కొనసాగించామని, ఇప్పుడు మరింత మెరుగైన పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని, ఈ 18 నెలల్లోనే 3,28,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాబట్టగలిగామని చెప్పారు. తెలంగాణ ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా గ్లోబల్ ఇండస్ట్రీలను ఆకర్షించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.